టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్స్లో భాగంగా చాలా వీడియోస్ నేను చేశాను, కొన్ని వర్క్షాప్స్ కూడా నేను చేస్తున్నాను. సో దట్ ఏంటంటే కొంత సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎవరికైతే వచ్చే అవకాశం లేదో వాళ్ళు వర్క్షాప్స్ అటెండ్ అయ్యి కొంచెం దాని ద్వారా ఏదైనా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మ్యాథ్స్ బాగా ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్కి. సో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏరియాస్లో కూడా ఎవరైతే కొంచెం వర్క్షాప్స్ కానీ ఏదైనా సమ్మర్ రీసెర్చ్ కానీ హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. అఫ్ కోర్స్ సిఎస్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా ఐడియల్గా బాగా ఫిట్ అవుతుంది అనేది. సో కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ప్రాబబ్లీ అందరికీ తెలియకపోవచ్చు, అతి తక్కువ మంది మాత్రం తెలుస్తుంది భారతదేశంలో. సో 2007లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో డిఐఈ, వాళ్ళు కేరళ గవర్నమెంట్తో జాయింట్ వెంచర్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాబబ్లీ ఇలాంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ భారతదేశంలోకి ఎక్కువ రావాలి. సో ఇవి రియల్గా గవర్నమెంట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు క్వాలిటీ లేకుండా చేయడం కాకుండా కేరళ గవర్నమెంట్ డెఫినెట్గా ముందుకు వచ్చి వాళ్ళు ఫండింగ్ అది చేసి, సో దీనికి ఒక మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ కింద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళు అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్లో, మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్స్క్లూసివ్గా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి స్కూలు ఏదైనా ఉందంటే చాలా స్పీడ్గా పాపులర్ అవుతున్నట్టు స్కూలు ఇది కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది. దీని గురించి ఎప్పుడు మీకు సందర్భం రాలేదు, నేను చెప్పలేదు. లేదంటే దీంట్లో అండర్ గ్రాడ్యుయేషన్ ఉండదు, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డీ ఉంటుంది కాబట్టి చెప్పలేదు. బట్ నేను 1-2 వీడియోలు దీని గురించి మెన్షన్ చేశాను. నేను మీకు సందర్భం వచ్చినప్పుడు సపరేట్గా వీడియో చేస్తాను, బట్ అది కుదరలేదు చేయడం. బట్ ఇప్పుడు అది వర్క్షాప్ పడింది కాబట్టి అప్పుడు నేను చెప్తున్నాను. బట్ ప్రాబ్లీ కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మేబీ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ గురించి కూడా అవగాహన ఉంటుంది. ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారండి, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారండి. ఐసిటిఎస్ ఇలాంటి మంచి మంచి ఏరియాస్లో చదువుకున్న పిహెచ్డీ వాళ్ళు అందులో ఉన్నారు. సో ఈ యొక్క ప్రోగ్రాము ఇది పేరు ఏంటంటే మీరు గూగుల్ చేసినప్పుడు సమ్మర్ వర్క్షాప్ ఇన్ మ్యాథమెటిక్స్ స్విమ్ SWIM అని చెప్పి చేయాలి. ఇట్ ఈస్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ విత్ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ది కానూర్ యూనివర్సిటీ. బట్ జస్ట్లో మీరు గూగుల్ చేసినట్టే సరిపోతుంది. సో ఇది 4 weeks ప్రోగ్రామ్ అండి. week 1, week 2, week 3, week 4. ఈ 4 weeks కూడా మార్నింగ్ 9:30 నుంచి 5:15 వరకు క్లాసెస్ జరుగుతాయి. సో మేజర్ ఏరియాస్ ఏదైతే ఆల్జబ్రా కానివ్వండి, లేకపోతే ఏవైతే మేజర్ ఏరియాస్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటల్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంటే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి కూడా బాగా కనెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాస్. 40 lectures ఉంటాయండి ఈ యొక్క 4 వారాల్లో. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఐడియల్గా ఉంటుంది, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. బట్ May 4th నుంచి May 24th దాకా. సార్కి కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో ఏదైతే ఉందో, మేబీ చిన్న స్కూల్ ఏమో సార్ తెలియదు, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు సార్, ఎలాంటి వాటిలో వర్క్షాప్స్ ఏంటి అనుకోవద్దు. మ్యాక్సిమం అక్కడికి వచ్చి విజిటింగ్ చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ ఐఏఎస్ నుంచి ఎక్కువ ఉన్నారండి. సో మంజునాథ్ గారు చాలామంది ఐఏఎస్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్ వెంకటేష్ అండ్ మంజునాథ్ ఎవరైతే మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కొంచెం పాపులర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఉంటారండి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి టీచ్ చేయడం జరుగుతుంది. అట్లాగే బాలకుమార్ ఐఐటి పాలకాడ్ నుంచి కానివ్వండి, లేకపోతే రాఘవన్ ఒక ఆయన ఉంటారండి క్రియా యూనివర్సిటీ చిత్తూరులో, ఆయన కానివ్వండి, కృష్ణ హనుమంత్ సిఎంఐ చాలా మంచి కాలేజ్, అందరికీ తెలిసిందే సిఎంఐ. సో కృష్ణ గారు, లేకపోతే తులసి శ్రీనివాస్ అన్న అజయం ప్రేమ్జీ యూనివర్సిటీ కానీ చూడండి, కేఎస్ రాణి, ఐజర్ బెరంపూర్, ఇలా కొంచెం మంచి ఫ్యాకల్టీ, మ్యాథ్స్లో కొంచెం నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి దీనికి టీచ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇదేదో సంథింగ్ ఏదో చిన్నది అన్నట్లుగా కాకుండా మీరు అప్లై చేయండి. బట్ డెఫినెట్గా పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మందికి అవగాహన ఉండదు కాబట్టి. సో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మ్యాథ్స్ సిఎస్ఓ ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యాథమెటికల్ అనాలిసిస్ కానీ, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా కానీ, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా ఎందుకంటే ఏఐఎంఎల్కి బాగా కనెక్ట్ అవుతాయి. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఫండమెంటల్గా మ్యాథమెటికల్ ఏరియాస్కి సంబంధించి ఇది అవుతుంది. అఫ్కోర్స్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది కేరళకి సంబంధించి. డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రెస్టీజియస్ ప్రోగ్రాము. ప్రాబబ్లీ ఇది చేస్తే మీకు రేపు ఫ్యూచర్లో ఏదైనా పిహెచ్డీకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా కొంత ఒక వే వచ్చినట్టే ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీతో మీరు పరిచయం చేసుకున్నట్లయితే నెక్స్ట్ సమ్మర్ కూడా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే మీరు ఏదైనా ఆపర్చునిటీ, అఫ్కోర్స్ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథ్స్లో తీసుకోవచ్చు ఆపర్చునిటీ. ప్రాబబ్లీ మీకు విజిటింగ్ ప్రొఫెసర్స్ ఎవరైనా వస్తారో వాళ్ళ దగ్గర కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అందులో కూడా మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో ఎక్స్క్లూసివ్గా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అతి తక్కువ కాలేజెస్లో స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి దాంట్లో కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఒకటి. బట్ నాకు 2-3 సందర్భాల్లో చెప్పాను కానీ సపరేట్గా వీడియో చెప్పలేదు. బట్ ఇప్పుడున్న సపరేట్గా నేను దీని గురించి ఎక్స్క్లూసివ్గా వీడియో చేస్తానండి. సో డెఫినెట్గా అప్లై చేయండి. 20th April దీనికి లాస్ట్ డేటు. సో టైం చాలా తక్కువగా ఉంది, ఇమీడియట్గా దీనికి అప్లై చేయండి. సో గూగుల్ ఫామ్ ఉంటుంది, సో అందులో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లై చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది.
సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.